ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచ దేశాల్లో ఇంధన సరఫరా అస్తవ్యస్తమైంది. ఇదే తరుణంలో చైనా తన సొంత ప్రయోజనాల కోసం కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. తన దేశ అవసరాలను తీర్చుకోవడానికి, ఆహార నిల్వలను కాపాడుకోవడానికి ఎగుమతులపై ఆంక్షలు విధిస్తోంది. ఇప్పటికే విమాన ఇంధనం, డీజిల్, కిరోసిన్ వంటి చమురు ఉత్పత్తుల రవాణాను నిలిపివేయాలని చైనా ఆ దేశ పరిశ్రమలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. కేవలం ఇంధనమే కాదు, పంటలకు అవసరమైన నత్రజని, పొటాషియం ఎరువుల మిశ్రమాలపై కూడా చైనా ఆంక్షలు విధించింది. ఇప్పటికే యూరియా ఎగుమతులను నిలిపివేసిన బీజింగ్ కేవలం అమ్మోనియా సల్ఫేట్ రవాణాకు మాత్రమే మొగ్గు చూపుతోంది. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో యూరియా కొరత ఏర్పడి ధరలు ఆకాశాన్ని తాకే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. చైనా తీసుకుంటున్న ఈ ఆకస్మిక నిర్ణయం భారత వ్యవసాయ రంగంపై కోలుకోలేని దెబ్బతీసేలా ఉంది. చైనాలోని ఎరువుల తయారీ సంస్థలకు భారత్కు ఎగుమతులు నిలిపివేయాలని అక్కడి ప్రభుత్వం నుంచి మౌఖిక ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మన దేశంతో పాటు ఆస్ట్రేలియా, వియత్నాం వంటి దేశాలు చైనా నుంచి పెద్ద ఎత్తున ఎరువులను దిగుమతి చేసుకుంటున్నాయి. ఇప్పుడు ఒక్కసారిగా సరఫరా ఆగిపోతే రాబోయే సాగు సీజన్లో రైతులకు ఎరువుల కష్టాలు తప్పవు. ఇప్పటికే మార్కెట్లో ఎరువుల కొరత వేధిస్తుండగా చైనా ఆంక్షలతో ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. పెట్టుబడి ఖర్చులు పెరిగిపోతే సామాన్య రైతుకు సాగు భారంగా మారుతుందని, ఇది దేశ ఆహార భద్రతపై కూడా ప్రభావం చూపుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విదేశాల నుంచి దిగుమతులు తగ్గడమే కాకుండా దేశీయంగా ఎరువుల ఉత్పత్తికి కూడా ఆటంకాలు ఎదురవుతున్నాయి. యూరియా తయారీకి అత్యంత కీలకమైన ద్రవరూప సహజ వాయువు సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. అంతర్జాతీయంగా సహజ వాయువు ధరలు పెరగడం, యుద్ధం వల్ల రవాణా వ్యవస్థ దెబ్బతినడంతో మన దేశంలోని పలు యూరియా కర్మాగారాలు మూతపడే స్థితికి వచ్చినట్లు తెలుస్తోంది. ముడిసరుకు అందక ఉత్పత్తి ఆగిపోతే దేశీయంగా ఎరువుల డిమాండ్ పెరిగి సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉంది. అటు దిగుమతులు లేక, ఇటు ఉత్పత్తి సాగక రెండు వైపులా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించకపోతే సాగురంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం కనిపిస్తోంది.